అంటే కేటీఆర్ ఒక 20 కోట్లు పెట్టి 20 ఛానల్ ఓపెన్ చేయించు. 20 కోట్లు పెట్టి 20 ఛానల్ ఓపెన్ చేయించు. నేను ఓపెన్గానే చెప్తున్నాను. వాళ్ళందరూ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అధికారాలని ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇక నేను జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాలు భయంకరంగా ఉన్నాయి. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రజలకు మేలు జరగాలి. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు మేలు జరిగేటటువంటి విధానంగా పనిచేస్తున్న జర్నలిస్ట్ అన్నారు. వాళ్ళు ఏమంటారో మీరే చూసుకోవాలి, నాకు తెలియదు ఆ భాష. నేనేమంటున్నా అంటే కేటీఆర్ గతంలో మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో పనిచేస్తూ చాలామంది సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అవకాశం రాకపోతే వాళ్ళు చిన్న చిన్న సోషల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళకు ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడారు. ఇది సోషల్ మీడియా పుట్టడానికి ఒక ప్రధాన కారణమైంది. నిజంగా మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కార్పొరేట్ పత్రికలకు మారకుండా ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో నడుచుంటే వీళ్ళంతా పోయి పక్కన చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాకపోవు. వాళ్ళ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు చాలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ను ప్రశ్నించినాయి, ఇలా రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తాయి. అది తప్పులేదు, దాన్ని నేను ఆహ్వానిస్తాను, ప్రశ్నించాలంటున్నా. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా జర్నలిజం ఉండాలని కోరుకుంటాను నేను. అది ప్రశ్నిస్తేనే కదా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేది, ఏ ప్రభుత్వం అన్నా వెల్లయ్యనాయక్తో సహా. ప్రశ్నించడమే తప్పు అనే భావన నాది కాదు, ప్రశ్నించడం అవసరం. కానీ ఆ ప్రశ్న ఏ కోణంలో వస్తుంది, ఎవరి ప్రయోజనాలకు వస్తుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్న ప్రజల కోణం నుంచి ఉండాలి, ప్రజలకు మేలు జరిగే కోణం నుంచి ఉండాలి. ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలని కాపాడడం అనే కోణంలో ఉండడం చూడు, అది స్పాన్సర్ ప్రశ్న అవుతుంది. స్పాన్సర్ ప్రశ్నకు ప్రజా ప్రశ్నకు మధ్య తేడా ఉంటుంది. అందుకని స్పాన్సర్ ప్రశ్న చేసేటటువంటి సెక్షన్ కూడా తయారైంది. దాని పనే ఉద్దేశపూర్వకమైనటువంటి నెగిటివ్ను క్రియేట్ చేసేటటువంటి పని. అది తాత్కాలికంగా పై చేయి కనిపించవచ్చు, తప్పేం లేదు. తద్వారా తన పెళ్ళం బిడ్డల్ని తను తినిపించవచ్చు, కడుపుని భోజనం పెట్టవచ్చు. ఉద్దేశపూర్వకంగా చేసిన జనాల నుంచి కూడా ఆ రకమైన రెస్పాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలివేట్ చేస్తున్నారు కదా. నేనేమంటున్నానంటే జనాల నుంచి అది తాత్కాలికంగా పై చేయి కనబడుతుంది అంటున్నా. నీకు ఒక దశ దాటిన తర్వాత దాన్ని ఎవడు పట్టించుకోడు, తర్వాత మూతలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతారో వాళ్ళు పర్మనెంట్గా ఉంటుంది. వాళ్ళకు ఒక రోజు వెనక కావచ్చు, ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు అప్ హౌస్ కావచ్చు, ఒక రోజు డౌన్ కావచ్చు. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడితేనే జర్నలిజం నిలబడుతుంది, మీడియా నిలబడుతుంది. అది యూట్యూబ్ ఛానల్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నిలబడుతుంది. కానీ ప్రజల పక్షాన్ని నిలబడకుండా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్తో నడిచేది ఏదన్నా మీరు చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నా, 20 ఛానల్ పేర్లు ఇస్తా నీకో. వాళ్ళ పనే రోజు తిట్టడము బాగుండదు. నేను ఆ స్థాయికి దిగజారదర్చుకోలేదు వాళ్ళ కోసం. పేర్లు ఇస్తా అన్నారు కాబట్టి నీకు ఇంటర్వ్యూ అయిపోయినాక అడుగు ఇస్తా. కానీ నేను ఆన్ రికార్డు ప్రజల మధ్యన పెడతాను. ఏ పార్టీ అయితే అధికారం రావాలని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారిని ప్రశ్నించిన ఛానల్లే కేవలం సంవత్సరం కాకముందే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అంటే, ఇంత షార్ట్ పీరియడ్లో వ్యతిరేకత అనేది మీరు చెప్తున్నట్టు స్పాన్సర్షిప్లో వస్తుందంటారా? అది ఎట్లా? నేను అట్లా అనట్లేదు. ఎందుకంటే కేసీఆర్ తప్పు చేసినప్పుడు కేసీఆర్ను ప్రశ్నించారు. అవును. రేవంత్ రెడ్డి తప్పు అనిపిస్తున్నప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తారు. కానీ మీరు దాని స్పాన్సర్షిప్ అంటున్నారు కదా. నేను స్పాన్సర్షిప్ అనట్లేదే ఆ వాటిని అన్నింటినీ. నువ్వు ప్రశ్న అడగడం వేరు. నేను ఇక్కడ 2 క్లారిటీలు ఇచ్చిన నీకు. అందుకనే కేసీఆర్ ప్రజల కోసం ప్రశ్నించడం వేరు, ఒక రాజకీయ పార్టీ మెప్పు పొందడం కోసం ప్రశ్నించడం వేరు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నల్లో నీ ప్రశ్నలు అడుగు అని చెప్పిన, కేటీఆర్ ప్రశ్నలు అడగకని చెప్పిన. అంటే నిన్ను కేటీఆర్ స్పాన్సర్ చేసి ఇంటర్వ్యూ పంపించడం నేను అనుకోవట్లేదు. అయితే జనరల్గా అడిగేటటువంటి క్రమంలో అటువంటి ప్రశ్నలు వచ్చేస్తుంటాయి మనకు తెలియకుండానే. అదేం కాన్షియస్గా ఉద్దేశపూర్వకంగా అడిగేటటువంటి విధానం కాదు. కాన్షియస్గా ఉద్దేశపూర్వకంగా ప్రజెంట్ చేసేటటువంటి విధానం వేరుంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అది. కాబట్టి ఏ లక్ష్యం కోసం మన ఇంటర్వ్యూ, ఏ లక్ష్యం కోసం మన ప్రశ్న, ఏ ఇన్ఫర్మేషన్ కోసం మన ప్రశ్న. ఒకటి అల్టిమేట్గా నువ్వు అడిగే ప్రశ్న ద్వారా నేను ఇచ్చే సమాధానం ద్వారా వాస్తవాలు ప్రజలకు అర్థమై ప్రజలు నిజంగానే ప్రభుత్వం చేసేది రైటా రాంగా అని ఒక విచక్షణకు వచ్చేటటువంటి దానికి ప్రతిదాన్ని నేను అంగీకరిస్తా బెల్లన. కానీ తెలంగాణలో స్పాన్సర్షిప్ మీడియాలు ఉన్నాయి, అది కూడా కేసీఆర్ కేటీఆర్ అండర్లో నడుస్తున్నాయన్న దానికి నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయదలుచుకోవాలి. ఏదైతే లగచర్ల మీద దళితుల మీద గిరిజనుల మీద దాడి జరిగితే దాన్ని చూపిస్తే స్పాన్సర్షిప్ అనడం. లగచర్లలో దళితుల మీద గిరిజనుల దాడి జరిగిందా? 40 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో ఈరోజు వెంటిలేటర్ల మీద ఉంటే దాన్ని చూపిస్తే మీరు స్పాన్సర్షిప్. అదేమనట్లేదు. ఖమ్మంలో వరదలు వస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాన్ని చూపిస్తే మీరు స్పాన్సర్షిప్ అనడం. నేను ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినది ఏది స్పాన్సర్షిప్ అనలే. హలో ఉపేందర్, నువ్వు అనుకునేటి ఇవన్నీ నా మీద నోట్లో పెట్టకు. నువ్వు మీడియా రంగం లగచర్లలో లగచర్లలో
ఎవరి మీద ఎవరు దాడి చేశారు నేను అంటున్నా, నువ్వు అడిగినావు కదా లగచర్లలో ప్రజల మీద దాడి జరిగింది అంటున్నా. కలెక్టర్ మీద దాడి జరగలేదని కలెక్టర్ గారే అన్నారు కదా. నేను అదే అంటున్నా నీకు, లగచర్లలో ఎవరి మీద ఎవరి దగ్గర ఎవరు దాడి చేశారు తర్వాత ఆ గ్రామాలలో ఎవరు అన్నారు ఎవరు అనలేదు పక్కన పెట్టబ్బా. నువ్వు నీ ఛానల్లో ఆ దాడి జరుగుతున్న దృశ్యాలు ప్రసారం చేసినావా చేయలేదా? నేను నిన్నే అడుగుతున్నా, నీ ఛానల్లో దాడి జరుగుతున్న దృశ్యాలని ప్రసారం చేసినావా చేయలేదా? అక్కడ ఒక సంఘటన జరిగింది కాబట్టి నేను సంఘటన జరిగింది కదా, ఎవరి మీద ఎవరు దాడి చేశారు దాంట్లో? ఎవరి మీద ఎవరు దాడి చేశారు? పోలీసులు గిరిజనుల మీద దాడి చేశారు. పోలీసులు గిరిజనుల మీద దాడి చేశారా? నెక్స్ట్ డే గురించి మాట్లాడుతుంది ఇప్పుడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నా దగ్గర. చెప్పండి. ప్రభుత్వం తరపున వాస్తవాలు వివరించడానికి గ్రామానికి పోయినటువంటి కలెక్టర్ను తప్పుదోవ పట్టించి 25-30 మంది టీఆర్ఎస్ గుండాలు ప్రజల ముసుగేసుకొని రైతుల ముసుగేసుకొని, వినండి మీరు వినండి, నేను చెప్పేది వినబ్బా. చెప్పండి. నీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే నా నుంచి తీసుకో, లేకుంటే నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. చెప్పండి. గిరిజనుల అడ్డం పెట్టుకొని రైతులను అడ్డం పెట్టుకొని స్పాన్సర్డ్ ప్రోగ్రాం పెట్టుకొని 3 నెలలు ప్లాన్ చేసి కేటీఆర్ చేసిన దాడి, కలెక్టర్ను చంపడం కోసం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించడం కోసం. నువ్వు ప్రజల మీద దాడి జరిగినావు అంటున్నావు, నువ్వు మళ్ళీ నీకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు. నేను నువ్వు అవగాహన లేకుండా దాడి, అధికారుల మీద రైతుల ముసుకేసుకొని గిరిజనుల ముసుకేసుకొని టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడి. అందులో కాంగ్రెస్ వాళ్ళు లేరా అంటే లేరంటున్నా, నేను మళ్ళీ అదే అంటున్నా. నీకు మళ్ళీ అవగాహన లేకుంటే ఎట్లా గ్రౌండ్కి పోయి రాపో. ఎవడో చెప్పినటువంటి మాటలు పట్టుకొని మాట్లాడితే ఎట్లా? పోవాలంటే మీ పోలీసులు నువ్వు పో, నీకు పంపిస్తారు, అట్లేం లేదు. నేను అందుకనే నేను అంటున్నది ఏంటంటే, చెక్ పోస్టులు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రజల్ని ఉరికిచ్చి కొట్టినటువంటి పోలీసులు చెప్పే దృశ్యాలు ఉన్నాయి మీకు, అధికారులను బంధించి కొడుతున్నటువంటి దృశ్యాలు. అంటే ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు? ప్రజలు దాన్ని కేటీఆర్ చెప్పి అబద్ధాన్ని పట్టుకొని మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. ప్రజల మీద దాడి జరిగింది ఆడ, ఏ ప్రజల మీద దాడి జరిగింది, ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరికి కాలు ఇరిగినాయి, ఎవరికి చేతులు ఇరిగినాయి, ఎవరు హాస్పిటల్లో అయ్యారో ఒకటి చూపిస్తావా? లగచర్లలో 1 గుంట భూమి ప్రభుత్వం తీసుకున్నదా? 1 ఎకరం తీసుకున్నదా? వాడు ఎవడో చేసిన దాన్ని పట్టుకొని మాట్లాడితే ఎట్లా? నాకు అర్థం కాదు. నువ్వు చెప్పిన విషయాన్ని క్లియర్ గా చెప్పదలుచుకున్నా. ఇన్సిడెంట్ తర్వాత లగచర్లలో ఏం జరిగింది ఇన్సిడెంట్? లగచర్లలో కలెక్టర్ ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు గిరిజన తాండాలలో పోలీసులు పోయిర్రు, లైట్లు బంద్ చేసి ఇంటర్నెట్లు బంద్ చేసి మా శారీరక అవయవాల మీద చేతులు పెడుతున్నారని స్వయంగా. అదే అందుకనే కేటీఆర్ మాట్లాడే మాటలు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిచ్చే మాటలు నాతో చెప్పొద్దు నువ్వు. పోలీసులు పోయి ఎవరెవరైతే దాడి చేసినట్టు గారు మాట్లాడిన మాటలే మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కూడా మాట్లాడా. నేను ఫీల్డ్ లో పోయి వచ్చిన, నేను గ్రామానికి పోయి వచ్చి మాట్లాడుతున్నా. అక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్ భూములు తీసుకుంటా అని ఇచ్చింది. నంబర్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మొదటి స్టెప్, ఇగో ఈ భూములు అవసరం ఉన్నాయి, ప్రభుత్వానికి అవసరం ఉన్నాయి, ఈడ ఇది పెట్టదలుచుకున్నాము, మీరు ఇస్తే తీసుకుంటాము, ఎంత ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఇస్తామనేది పబ్లిక్ హియరింగ్. పబ్లిక్ హియరింగ్ పెట్టి పబ్లిక్ హియరింగ్ కాడికి పోయి వాస్తవాలు ప్రజలకు, మేము ప్రభుత్వం ఈ భూమి తీసుకుంటే మీకు ఇది ఇస్తాం, మీకు ఇష్టం ఉంటే మీరు ఇస్తే ఇది తీసుకుంటాం, కాంపెన్సేషన్ ఇది ఇస్తాం అని చెప్తారు. అది పబ్లిక్ హియరింగ్. అక్కడ గవర్నమెంట్ కాంపెన్సేషన్ అక్కడ మీకు ప్రొసీజర్ తెలియదు, ఏం తెలియదు మాట్లాడతారు మీరు. చెప్పండి అన్న, మీరు అది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? చెప్పండి. అందులో నాలాంటి మాట్లాడినప్పుడు క్లియర్గా ఉండాలి. పబ్లిక్ హియరింగ్ పెట్టిర్రు, పబ్లిక్ హియరింగ్ కాడికి ఎవరు పోలే, ఒక్క మనిషి కూడా పోలే. పబ్లిక్ హియరింగ్ కాడికి ఒక్క మనిషి కూడా పోలే. 2.5 గంటల సేపు అధికారులు అక్కడ కూర్చున్నారు. జనరల్గా రూల్ ప్రకారం ఏం చేయాలంటే కలెక్టర్ పబ్లిక్ హియరింగ్కి ఎవరు రాకుంటే క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోవాలి, రైట్? ఇది ప్రొసీజర్. అంటే దాని అర్థం ఏంది? పబ్లిక్ హియరింగ్ 3 సార్లు పెడతారు, 3 సార్లు ఫెయిల్ అయితే ప్రజలు సిద్ధంగా లేరని నోట్ రాసేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్. మొదటి పబ్లిక్ హియరింగ్ రాలేదు, వెళ్ళిపోయే టైంకు ఒక టీఆర్ఎస్ నాయకుడు వచ్చిండు, రైతు వేషం వేసుకున్న టీఆర్ఎస్ నాయకుడు, గ్రీన్ టువాల్ కట్టుకున్న టీఆర్ఎస్ నాయకుడు. ఆయన అక్కడ ఊర్లో ఏం చేసిండు, లగచర్ల ఊర్లో రైతులందరికీ ఎవరికన్నా భూమి పోతుందంటే ఎవరికన్నా టెన్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీది పోతున్నా ఉంటుంది, నాది పోతున్నా ఉంటుంది, మా కెమెరా ఎందుకు పోతున్నా ఉంటుంది టెన్షన్, ఎవరికన్నా బాధ ఉంటుంది, ఎందుకు ఇవ్వాలి నా భూమి అనేటటువంటి. అక్కడ ఏం జరిగింది గ్రౌండ్లో అంటే, మీ భూములు తీసేసుకుంటారు, మీకు పైసలు ఇయ్యరు, మీ ఇండ్లు తీసేసుకుంటారు, మీకు పైసలు ఇయ్యరు, మీకు ఈ ఊర్లు ఖాళీ చేపిస్తారు, 4-5 తండాలు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం జరిగింది. మొత్తం ఈ 3 గ్రామాలు కలిపి దాదాపు 6,000 పైచిలకు ఎకరాల భూమి ఉంటుంది. ఈ మొత్తం 6,000 ఎకరాలు గుంజేస్తారు, ఎవ్వని కాంపెన్సేషన్ ఇయ్యరు అనేటటువంటి ప్రచారం జరిగింది. ఇది ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి ప్రచారం. నంబర్ 1. ఇది పసిగట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది. నాకేం దాంట్లో బేసిజన్ లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను. వీళ్ళు పసిగట్టలేదు, వాళ్ళు మొత్తం నెగిటివ్ క్రియేట్ చేసి పెట్టినరు. ఇది ఎవరు క్రియేట్ చేసిండ్రు?
కేసీఆర్ స్క్రీన్ ప్లే కేసీఆర్ డైరెక్షన్తో జరిగిందని ఎట్లా చెప్పగలుగుతున్నా నేను? ఓకే. ఆడ ఒక సురేందర్ అనే అబ్బాయిని 3 నెలల క్రితమే యూత్ విభాగపు అలాదో ఉంది అనుబంధం కాల పార్టీకి యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేసి అడిగి పంపించిండు. ఓకే. అడిగి పంపించి వాని పనంతా ఈ గ్రామాన్ని మోటివేట్ చేసి ఆర్గనైజ్ చేయడమే. ఆడ ఏం చేసిండంటే చాలా క్లియర్గా ఒక 10-15 మంది దాడి చేసే టీంను తయారు చేసిండ్రు, ఒక 15-20 మందిని ప్రొవోకేట్ చేసే టీం తయారు చేసిండ్రు. దీంట్లో రైతులు భూమి కోల్పోతున్నటువంటి వాళ్ళు లేరు. ఊరినందరిని ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం చేసిర్రంటే కలెక్టర్ను తీసుకొచ్చే పని సురేందర్ది. ఓకే. వాని సీన్ ఆడి వరకే, సినిమా స్క్రిప్ట్ ఇది. మనం సినిమాలలో పబ్లిక్ ర్యాలీ తీస్తుంటే గుండాలు ప్రవేశించి పోలీసుల మీద దాడి చేసి పోలీసులు ఫైర్ చేయంగానే ఈ గుండాలు వెనక్కి జరిగిపోతారు చూడు, అది క్రియేట్ చేసిర్రు. ఆడ జరిగినటువంటి సీన్ అది. వీళ్ళు ఏం చేసిర్రు, కలెక్టర్ను వీడు సార్ 10 కిలోమీటర్లు వచ్చిర్రు, 1 కిలోమీటర్ దూరంలో జనం ఉన్నారు, ఈడికెళ్ళి మీరు పోతామంటారు. వీళ్ళు వెళ్ళిపోతా అంటే ఆపి ఆడు సరే నిజంగానే ఈడి దాకా వచ్చినాం కదా పోదామని కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓ ఇంకా కొంతమంది అధికారులు వాళ్ళతో ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్, నువ్వు పోలీసులు దాడి చేసినావు అంటావు, పోలీసులు కాదు, ఒక డిఎస్పీ 2 కానిస్టేబుల్ వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు పోయినరు. కారు దిగి కలెక్టరు 3 అడుగులు వేసిన వెంటనే ఎయిర్రా అనే టీం మొదలైంది. ఎయిర్రా అనే టీం మొదలు కాగానే ముంగట కూర్చున్న వేసే టీం వేసింది. పొట్టు కొట్టుడే. అంటే తెలంగాణలో రైతులు కానీ విన